అసెంబ్లీలో ఐటీ రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై ప్రస్తావించారు. విశాఖపట్నంలో 9 ఐటీ పార్కులున్నాయని, 926 ఎకరాల స్థలం ఐటీ పార్కుల అభివృద్ధికి కేటాయించారని, అందులో 115 ప్లాట్లు వేశారని, అందులో 77 కంపెనీలు ఉన్నాయన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. మిగిలిన 34 ఫ్లాట్లలో ప్రపంచంలో టాప్ 10 కంపెనీలు వచ్చే విధంగా ఐటీ మంత్రి నారా లోకేష్ కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ అభివృద్ధికి ముంబై నగరం వలె విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విశాఖపట్నం ప్రజల కోరిక అధ్యక్ష, అలాగే మౌలిక సదుపాయాలు కూడా ఎక్కువ కల్పించాలని కోరిక అధ్యక్ష. ముఖ్యంగా పార్ట్నర్స్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అలాగే లా అండ్ ఆర్డర్తో పాటు ముఖ్యంగా నైట్ కల్చర్ లేదని చెప్పి చాలా మంది ఎక్కువ మంది చెప్తా ఉన్నారు అధ్యక్ష. నైట్ కల్చర్ లేకపోవడం వల్ల కూడా పెద్ద పెద్ద సీఈఓలు అని వాళ్ళు ఫ్రైడే నుంచి సండే వరకు ఖచ్చితంగా మీకు అందరికి తెలిసిన విషయం అధ్యక్ష. సో అలాంటి పరిస్థితుల చోట పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లేకపోవడం వల్ల మేము రావట్లేదని చెప్పేసి మాకున్న పరిచయాలతో మేము అడిగినప్పుడు మీరు ఎందుకు రావట్లేదంటే అందుకే లేదని చెప్తున్నాను అధ్యక్ష. సో బెంగళూరు, హైదరాబాద్ ఎక్కువ పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కూడా అటు ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి కాబట్టి ఆ రెండు సిటీలకి తగిన విధంగా ఇంకా మెరుగైన వసతులు ఇక్కడ కల్పించి అటు వెళ్లే పెద్ద కంపెనీ అన్ని కూడా ఇటు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలాగా తయారవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా నైట్ కల్చర్ మీద ఎక్కువ మంది సీఎంలు చెప్తున్నారు కాబట్టి ఆ విధంగా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్ కానీ వచ్చే విధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే దాదాపుగా